హిమపాతంలో నార్త్ ఇండియా వణుకుతోంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో తాజా హిమపాతం మొదలైంది. ఎత్తైన భూభాగాల్లో హిమపాతం పెరిగి లోయలోని పలు ప్రాంతాల ఉష్ణోగ్రతలు దిగువకు పడిపోయాయి. అనేక ప్రాంతాల్లో 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గుల్మార్గ్లోని స్కై రిసార్ట్, సోనామార్గ్, దూద్పత్రి సహా దక్షిణ, ఉత్తర కాశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాలలో భారీగా మంచు కురుస్తుండటంతో ఆ ప్రాంతాలు శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. बहुत बढ़िया व्यू है सर, जरूर विजिट करो जी शिमला में सभी लोग। क्या बात है जी, आज तो मजा आ गया जी। जिसका है रे तुमको बर्बादी है। కాశ్మీర్ అంతటా పరుచుకున్న మంచు దుప్పటి ఓవైపు పర్యాటకులను ఆకర్షిస్తుండగా మరోవైపు భారీగా మంచు పేరుకుపోయి పెద్ద సంఖ్యలో రోడ్లను మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ మంచు కారణంగా పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపేసినట్లు అధికారులు తెలిపారు. రహదారిపై అడ్డంకులను తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మంచు తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. जिसका है रे तुमको बर्बादी है। బనిహాల్లో ఏకధాటిగా మంచు కురుస్తోంది. ఇక్కడి రైల్వే స్టేషన్లో అడుగు మేర మంచు పేరుకుపోయింది. స్విట్జర్లాండ్లోనూ ఉన్న అనుభూతిని కలిగిస్తోంది. దీనికి సంబంధించిన ఓ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ మంచు కురుస్తున్న సమయంలో కాట్రా నుంచి శ్రీనగర్కు వెళ్తున్న రైలు అందరినీ కనువిందు చేస్తుంది. మామూలుగానే అందంగా కనిపించే ఈ రైలు మంచులో మరింత మనోహరంగా కనువిందు చేసింది. భీకరంగా మంచు కురవడంతో హిమాచల్ మంచుతో నిండిపోయింది. సిమ్లాలో కురుస్తున్న మంచు దాటికి వీధులన్నీ అందంగా కనిపిస్తున్నాయి. పర్యాటకులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హిమాచల్లోని మనాలిలో కూడా స్నో కురుస్తోంది. ఇక మిస్సోరీలో కూడా హిమపాతం భారీగా కురుస్తోంది. ఉదయం నుంచి నాన్ స్టాప్ గా పడుతుండడంతో స్థానికులు ఇబ్బంది పడుతుండగా టూరిస్టులు మాత్రం సంతోషపడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా మంచు కురుస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరో వారం రోజుల పాటు మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. कल से पूरा नॉर्थ वेस्ट इंडिया को एक एक्टिव वेस्टर्न डिस्टर्बेंस, जहां आप कहें इंटेंस सिस्टम प्रभाव कर रहे हैं। उसके प्रभाव से क्या है कि जम्मू कश्मीर में कल इवन काफ़ी ज़्यादा स्नोफॉल भी रहा, जो हमारी ऑब्जर्वेटरी में 44 सेंटीमीटर तक स्नोफॉल आया। हाई रीचेज में भी काफ़ी ज़्यादा रहा और हैवी रेनफॉल भी हुआ। और हिमाचल में भी एक्टिविटी रहा और एडजॉइनिंग प्लेन्स में भी एक्टिविटी रहा। और जो आज उसका पोजीशन है वो सिस्टम नॉर्थ पाकिस्तान के ऊपर है और हमारा अनुमान ये है कि जो इसका प्रभाव है वो आज ही मैक्सिमम होने वाला है, जिसके कारण हमने जम्मू कश्मीर के लिए रेड अलर्ट